ఏంటంటే ఆయన ఆస్తి అంతా ఆయన ప్రజల సంక్షేమం కోసమే దారిపోసాడు అనమాట. నన్ను కాల్చుకోండి మీరు అని ఆయన వాళ్ళకే సవాల్ చేశారు అనమాట. అందుకే ఆయన మనం ఆంధ్ర కేసరిగా గుర్తిస్తాం. కేసరి అంటే మీకు తెలుసు లైన్ అని అర్థం. మనం ఈ రోజున ఇంత ఆనందంగా ఇన్ని హక్కులు పొందుతూ ఇన్ని వనరులు మనము అనుభవిస్తున్నామంటే దానికి మన ముందున్న ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగఫలం. అటువంటి వాటిని మనము గుర్తుపెట్టుకోవడం కోసం మనం ఇటువంటి డేస్ అవి చేసుకుంటాం. సో చాలా ఎంతమంది మీరు కంప్యూటర్ ప్రకాశ పంతులు గారు నాన్ డీటెయిల్ ఉండేది 10th క్లాస్లో ఎవరికైనా గుర్తుందా మనకి కంప్యూటర్ ప్రకాశ పంతులు గారు 10th క్లాస్లో అంటే మేబీ నేను చెప్తాను 98. సో అప్పుడు మాకు మదర్ తెరీసా ఒకటిని కంప్యూటర్ ప్రకాశ పంతులు గారి నాన్ డీటెయిల్ ఉండేది. బాగా నాకు గుర్తు ఏంటంటే మొత్తం గుర్తులేదు కానీ బట్ ఫస్ట్ లైన్ ఆకాశం బండి తెల్లారింది, ఒక మంచి గళ్ళ చొక్కా వేసుకుని ఒక బంగారు ఛాయలో ఒక కుర్రాడు పరిగెడుతూ వెళ్తున్నాడు, ఆయాసంతో రొప్పుతూ వెళ్తున్నాడు. వెళుతూ ఒక ఇంటి దగ్గర వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఒక ఆవిడ తలుపు తీసింది. తలుపు తీయగానే అక్క నేను మెట్రికులేషన్ పాస్ అయ్యాను అని చెప్పడంతో వాళ్ళ అక్క తమ్ముడిని కౌగిలించుకొని ఆనందంలో ముద్దాడు మెరిసిపోయిందని చెప్పి ఇలా ఉంటుంది లైన్. సో ప్రకాశ పంతులు మెట్రికులేషన్ పాస్ అయినప్పుడు రాజమండ్రి నుంచి ఒంగోలులో వీళ్ళ అక్కలు ఉండేవారు. అక్కడికి వచ్చి అంటే చాలా దూరం నడిచి వచ్చి వాళ్ళ అక్కడికి చెప్పే సందర్భంతో స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా ఇన్స్పిరేషనల్గా ఉండేది. అంటే ఒక స్టూడెంట్ లైఫ్ సాధారణంగా ఎలా ఉంటుందంటే ప్రకాశం పంతులు గారు చిన్నప్పుడు ఏంటంటే కాస్త బుద్ధులుగా ఉండేవారు. ఇప్పుడు మన అల్లరి పిల్లలు అంటారు చూసారా, అంటే పిల్లలు చిన్నప్పుడు తీసుకుని వెళ్ళేవారు కూడా. అప్పట్లో ఏంటంటే కొన్ని మంచి మూవీస్ వచ్చినప్పుడు స్కూల్స్ నుంచి అందరినీ తీసుకొని వెళ్ళేవారు. అందులోనే వేదంలో ఘోషించే గోదావరి ఆ పాట కూడా, గోదావరి సాంగ్ కూడా అందులోనే చాలా ఫేమస్ అనమాట. సో సాధారణంగా ఏంటంటే ఒక మన ఒంగోలు దగ్గర ఒక ఊర్లో పుట్టిన తర్వాత అటు చెన్నైకి షిఫ్ట్ అవ్వడం కానీ నాయుడుపేటలో చదువుకోవటం, తర్వాత ఒక గురువు శిష్యులు బంధం ఎలా ఉండేది అనడానికి పంతులు గారి జీవితం కూడా ఒక ఎగ్జాంపుల్. ఆ రోజుల్లో ఏంటంటే ఎవరైనా బాగా చదువుకుంటే ఆ టీచర్ ఎక్కడికైనా వెళ్తే పిల్లలు కూడా తీసుకుని వెళ్ళిపోయేవారు. నేను చెప్తున్నంతా కూడా 1872, 90 మధ్యలో చెప్తున్నాను. నేను ఇప్పుడు మాట్లాడుతున్నంతా కూడా 1872, 1890 ఆ టైంలో. ఆయన పుట్టింది 1872. మనకు అప్పుడే పాపులేషన్ సెన్సస్ స్టార్ట్ అయింది. అప్పుడు జనాభా గణన అనేది 1872లోనే స్టార్ట్ అయింది అనమాట. సో ఆ టైంలో ఆయన పుట్టాడు. దానికి సంబంధం లేదు. బట్ ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని మీకు చెప్తున్నాను అంతే. నేను అలా